ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది టీటీడీ. అయితే ఏపీలో ఎన్నికల వేళ ఆ టీటీడీ ఇప్పుడు రాజకీయాలకు కేంద్రంగా మారడం ఆవేదన కలిగిస్తోంది. వైసీపీ నాయకుడు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. టీటీడీ ఉద్యోగుల దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇంటి స్థలాల సమస్య తీర్చారు. అయితే వాటిని ఉచితంగా ఇవ్వకుండా వెంటనే డబ్బు కట్టాలని టీటీడీ నుంచి ఒత్తిడి పెరగడంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలు టీటీడీ ఉద్యోగులకు వర్తిస్తాయి. సిపిఎస్ రద్దు, పెండింగ్ లో ఉన్న బకాయిల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేసిన వడమాలపేట మండలం పాదిరేడు మినహా మరెక్కడా ఇప్పటి వరకు స్థలం చూపించకపోవడంతో ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా తమను మభ్యపెట్టేందుకు ఇలా చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ అనుకూల వర్గం మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి తమ సమస్యలను తీర్చారని చెబుతోంది. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి ప్రజలను, టీటీడీ ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, గత ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేశారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పదవీకాలం మే నెలతో ముగుస్తున్నప్పటికీ దాన్ని పొడిగించాలని లేఖ రాయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ నాయకులు కూడా ప్రతిపక్షాల ఫిర్యాదుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఓ దళారి అని, ఆయనకు శ్రీవారి దర్శనం టికెట్లు ఇవ్వకపోవడంతోనే టీటీడీ ఈవో చైర్మన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి వల్ల ఆయన కొడుక్కి ప్రజల మద్దతు పెరుగుతోందని, దాన్ని సహించలేకే ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పవిత్రమైన టీటీడీని రాజకీయాలకు కేంద్రంగా మార్చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఏంటని భక్తులు, తిరుపతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక పార్లమెంటు ఉప ఎన్నికలప్పుడు జరిగిన తతంగము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలించారు. పిల్లల దగ్గరంతా కూడా నినాదాలు చేయించారు ప్రజాస్వామ్యం గురించి. అలాంటి ఇష్యూ జరిగినప్పుడు దానిపైన స్ట్రింజెంట్ యాక్షన్, అంటే ఒకరో ముగ్గురు చిన్న చిన్న వాళ్ళపైన కాకుండా దానిపైన ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మరింత నమ్మకం. ఈ కేసులో ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ కేసులో మోస్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్. దే హ్యావ్ సస్పెండెడ్, ఈవెన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు, డిప్యూటీ కమిషనర్ని సస్పెండ్ చేశారు, తహసీల్దార్ని సస్పెండ్ చేశారు, డిసిప్లినరీ ఎంక్వైరీ నడుస్తుంది, క్రిమినల్ కేసు నడుస్తుంది. సో వెయిట్ టిల్ బికాజ్ యాక్చువల్గా ఎవరు చేశారు మన క్రిమినల్ కేసులో తెలిసిన తర్వాత తెలుస్తుంది, దెన్ ఓన్లీ మెయిన్ పర్సన్ విల్ బి ఐడెంటిఫైడ్. But we have taken strictest action which it is possible against the persons who are responsible for this. అంటే తిరుపతిలో ఇటీవల కొంత మెటీరియల్ ఒక పార్టీకి సంబంధించిన మెటీరియల్ సీజ్ చేసిన తర్వాత దాంట్లో కొంత మెటీరియల్ మాయమైందని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే నాకు మాయం కాదు, మెటీరియల్ సీజ్ అయింది తిరుపతిలో కాదు. తిరుపతిలో 1.22 crores మెటీరియల్ సీజ్ అయింది. తర్వాత మొత్తం రాష్ట్రంలో కలిపితే 8-9 కోట్ల మెటీరియల్ సీజ్ అయింది. దాంట్లో రకరకాల పంచడానికి మెటీరియల్స్ ఉన్నాయి. కానీ మాయమైంది అది పాసిబిలిటీ లేదు. పాసిబిలిటీ ఎలా వస్తుంది, మాయ ఎప్పుడు అవుతుంది అంటే ఆ లోపల ఎంప్లాయీ అంత వాళ్ళకి ఈజీగా వదిలేస్తారు. సో ఎట్లాంటి మాకు అయితే మా ఎంక్వైరీలో ఎక్కడ కూడా దిస్ హెస్ నాట్ కమ్ అవుట్. మేము కంప్లైంట్ మాకు వచ్చింది. సో కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వీ ఆస్క్ క్లారిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ పర్సన్ అగేన్స్ట్ హూమ్ ద
అలిగేషన్ హ్యాస్ బీన్ మేడ్. ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ తీసుకుని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పటికీ పేపర్లలో అంతా టీటీడీ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా ఫోటోలు ఇస్తారు. మీరైతే 51 మందిని సస్పెండ్ చేశారు, 120 మంది మీద ఇది చెప్పారు డిసిప్లినరీ యాక్షన్. ఇప్పటికీ కూడా ప్రతి దగ్గర ఫోటోలు వస్తూనే ఉన్నాయి. టీటీడీ ఎంప్లాయీస్ తిరుపతిలో, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నది. సో వాటిపైన ఎలాంటి చర్యలు? అదే చెప్తున్నాను, దేర్ ఆర్ 2 యాక్షన్స్ టేకన్ ఆన్ ఎంప్లాయీస్. మీరు లాస్ట్ ఎలక్షన్ కూడా చూసి ఉంటారు. ఇప్పుడు దాకా నోటిఫికేషన్ రాకుండా కూడా ఎంత యాక్షన్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్లో ఎప్పుడూ తీసుకోలేదు. 51 మంది ఎంప్లాయీస్ని నేను రోజు డేటా తీసుకుంటాం. 51 మంది ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం, 120 మంది మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం, ఇది ఇట్లాంటి పెద్ద యాక్షన్ ఫస్ట్ టైం జరుగుతుంది. మేము కంటిన్యూ చేస్తాం.